అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మనం ములక్కాడ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ఒక 6 టమాటా, 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక 2 ములక్కాడలు తీసుకోండి. మీరు ములక్కాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైన ఉన్న పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఈ వెజిటేబుల్స్ని వాటర్తో క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసుకుందాం. వెజిటేబుల్స్ ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ ములక్కాడలను సపరేట్ వేరే గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా వేసుకుంటే ఈ ములక్కాడలు అనేవి వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు. అందుకే ఇలా వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మనకు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 చెంచా అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోండి. మనకు అల్లం పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకున్నాక ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి మంట మీడియంలో పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. టమాటా మనకు ఆల్మోస్ట్ ఒక 30-40% ఉడికింది. ఇప్పుడు ఈ టైంలో మనం ములక్కాడ ముక్కలు వేసుకుందాం. మనం వాటర్లో సాల్ట్ వేసుకొని ములక్కాడ ముక్కలు వేసుకున్నాం కదా, ఆ వాటర్ తీసేసి ఇప్పుడు దీంట్లో ముక్కలు మాత్రం వేసుకొని కలుపుకోండి. ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ములక్కాడ ముక్కలు ఉడికేంత వరకు మీరు ఉడికించుకోండి. ములక్కాడ ముక్కలు పూర్తిగా ఉడికాయి. సో నెక్స్ట్ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. అండ్ నెక్స్ట్ 1 చెంచా కారం వేసుకోండి. నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ ఉడికించుకోండి అంతే. 1 మినిట్ తర్వాత 1 చెంచా ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోండి సిమ్లో పెట్టి. 1 మినిట్ తర్వాత చూడండి, మనకు ములక్కాడ టమాటా కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు ములక్కాడ టమాటా కర్రీ రెడీ అయింది. ఈ రెసిపీ మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో చూసి మీరు ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. యశస్వి వ్లాగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.